లోపలికి పొమ్మంటే పోవట్లేదు. మరి ఆడ ఎట్లా ఏం చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాలి మేడం? మరి లోపలికి పోతే బండి కదిలిస్తా, లేకపోతే ఆపేస్తా. పాపం ఎంత ప్రమాదం. మరి నేనేం చేయాలి మేడం చెప్పండి? వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? బైకులు కొట్టినా ఏం ఇప్పుడు 10 ఏళ్ళు డ్రైవర్ చేయాలంటున్నారు, 7 లక్షలు జుర్మానా కట్టాలంట. మరి నా భార్య పిల్లలు కిరాయి ఇంట్లో ఉన్నారు, నేను జైలుకి పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డు బతికైతుంది. వాళ్ళు ఏమంటారు మరి బస్సులు వేస్తలేరు మరి బస్సులు మేమెందుకు మేడం? మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ ని, కండక్టర్ ని? మేము ఒక చీత అన్నాం కదా. బస్సులు మేడారం పంపుకున్నారు, ఇంత పబ్లిక్ ని తెలియదా? సీఎం తెలియదా? రాజకీయ నాయకులకు తెలియదా? పబ్లిక్ సిటీలో పబ్లిక్ పెట్టి నువ్వు బస్సులు అక్కడ ఎందుకు పంపుతున్నావు? పబ్లిక్ ఏం కావాలి? ఇలా బస్సులు లేవు, వాళ్ళు ఏమంటారు? బస్సులు మేము ఎట్లా పోవాలంటారు, మా మీకు కొట్టడం తయారవుతారు. అప్పుడు మేమేం చేయాలి మేడం? ఏం చేయాలి మేడం? ఇప్పుడు పిల్లాపల్లి బస్సు ఊరోళ్ళు ఒక్కరు లేరు, 5:30 వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు గల్ల పడతాడు, అరే నన్ను నిడిచిపెట్టేస్తున్నావు బస్సు ఆపలేదని. మేమేం చేయాలి? ఎవరి గురించి? ఈ డ్రైవర్స్ కండక్టర్ ఉన్న బాధ ఎవరికి